ఎరా బ్లేడ్ కొద్దానా? బ్లేడ్ కి ఎవరికి వస్తండి అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, అమ్మగారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మగోడికి వాల్యూస్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాపిని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చి కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఎందుకండి నెలకు 5000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులేరా. నేను పని ఉండేనండి, తమ పనికి పనుడు కదా మరి. ఏండో నా పన్నులు తేలిక తీసి పారకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపెట్టి తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్ ఫోన్ అండి బాబు. హలో తమ్ముడు. ఊరే నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయేలా ఉండేది అంబాజీపేట కాదండి, అమెరికాలో. తమ్ముడు అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి ఇప్పుడు పంపించా నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబిడి గారు ఎందుకు పంటా కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తప్పండి పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదంటే పేనవండి బాబు, దీన్ని ఎవరు కనిపెట్టాడు కానండి. ఆడికి ఒక గంటలు ఫ్రీగా గీసేస్తాను. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి. చేస్తానండి గురవయ్య గారి గుండు చేయాలి. ఏడు బాబు తవరు మాత్రం మంచి రోజు జాయిన్ అయిపోండి. పెట్టి మేలకు చచ్చిపోతున్నానండి బాబు. హలో గురవయ్య గారా? గుండు గీయాలా? ఉన్న 2 ఎంటుకలకు నేను వచ్చి గీయాలండి. పీక్కో నిన్నటి దాకా ఇటు సెల్లం, ఇవాళ మన సెల్లం. ఏ థ్యాంక్స్ టు బిఎస్ఎన్ఎల్. అమెరికాలో ఉన్న మా తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో. ఆడే సెట్లంటా పొట్లంటా తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా? నా సెల్ తీసుకుని సెల్ కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. సెల్ ఫోన్ బలేడి ఇచ్చారు. హలో హలో అలా హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదండి బాబు. ఇంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగర ఇది వార్త. ఈడెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు. హలో సత్యబాబు రండి బాబు, మీరు మాట్లాడేసారు నాదేనండి. సెల్లో మేము కూడా మాడతాం. కొంచెం స్లోగా మా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి. మీరు మాట్లాడేసారు నాదేనండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आप गोपाल नंदन पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा के चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। సత్యబాబు నేనండి బాబు. మీరు ఎవరండి బాబు? నా సెల్లాకి ఇచ్చండి. समाचार समाप्त हुई। వార్తలు చదివి పెట్టేసేట్రా. కొంపదీసి నా సెల్ రేడియో స్టేషన్ వాళ్ళకి కానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పౌరంబాబు బాబు సెల్ ఎప్పుడు కొన్నాడరా? ఏండి ఇది అచ్చం నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ల చూసా కదరా సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంతేంటి? నాదండి 9 2 4 2 0 36 36 2 అండి. మీదండి? 2 36 36 2 0 2 4 9. అయితే నాది కాదండి. అంటే ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను. సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుందా మాత్రం తెలదు. సెలవు ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగ మాట్లాడేస్తున్నట్టున్నాడు. చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేసి లింక్ తగ్గట్టమని చెప్తానండి. అయ్యి బాబోయ్, ఆ పని చేయకరే. నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు. మా అన్నదమ్ముల బంధాలను తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా శాపం వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది, అక్కడ కూర్చుంటే ఏంట్రా? అలా శాసయ్య గారా గడ్డం గీయాలా? నేను గుండు గీసుకుంటాను, కాలేదు బేట. అలా నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ఏ आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले
चोर फिल्म से केसदास का गाना सुनिए गीत पप्पा लहरी संगीत लक्ष्मीकांत पालेर फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा सुनिए ये गीत मसक मसक చీకటిలో మల్లెతో టయనకాల మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది ఓకే గ్యారంటీ అంటే శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై మా అక్క పేరు సెన్సిలక్ష్మి అయ్య బాబాయ్ బాబిడి గారు మీరు ఎప్పుడొచ్చారండి వచ్చి చాలా సేపు అయింది నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి ఆహా. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి ఆ. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు మౌన వ్రతం నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి నేను మీ సెల్లో మాట్లాడతానండి ఆ. మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి దా అయితే మీరు ఎడవండి. కొంచెం దూరం కూర్చో బాగా మాట్లాడండి హలో హలో ఎవరండి బాపినీటి గారు ఉన్నారమ్మా ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి ఎందుకు మీరు ఎవరండి నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా ఆడి కంప్యూటర్ టికెట్ ఏంటండి బాబు అడుగుతూ పోరంపో కదా మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు ఓ పని చేయండి అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి ఆడికి ఇచ్చాను సీటు ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి ఏంటి డబ్బులా ఎంటుకులా ఒరే ఎదవన్నారు ఎదవ బాపిని లాంటి ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి చంపేస్తాను రే నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి ఫోన్ పెట్టా ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ కానీ ఎవరో ఫోన్ చేసింది ఎవడో పిచ్చి ఆసుపత్రి రాంగ్ నెంబర్ ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి ఈ జన్మలో ఏమన్నా అన్నాడు కాదా ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను రేపు పొద్దున ఫోన్ చేయాలి ఎలా ఉందో చెప్తాను కత్తినట్టు కెత్తరన్న కైపు హాయ్ హాయ్ సెల్ నువ్వు బాపిరెడ్ కదూ ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా అవును రెండో తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను నిన్న ఎలా మర్చిపోతాను పెళ్ళైపోయిందా ఇంకా లేదు ఎక్కడ ఉంటున్నావు హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను మరి నువ్వేం చేస్తున్నావు ఎంపీసీ ట్రై చేస్తున్నా ఈసారి మనకే ఇస్తామన్నారు నమస్కారం సార్ థ్యాంక్స్ అండి ఈ పౌరం పోగొడితే నీకు మాట్లాడటమ్మా నాన్న ఇతను బాపినీడు చిన్నప్పుడు నా క్లాస్మేట్ ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు వీడు మొహానికి ఎంపీ సీట్ ఒకటే అమ్మాయి వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు ఇంతంతోనే గుమ్మడికాయలు అది కింగ్ సైజ్ సిగరెట్లు వస్తాయా నోరు మీద త్రాస్తుడా వేధవన్నారు వేధవ నా కూతురుతో నీకు మాట్లాడరా ఏం పట్టించుకోక అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే బాగా హట్ అయినట్టున్నాడు ఏమిట్రా కూర్చో ఏమిట్రా అసలు నువ్వు ఫోన్ వచ్చింది వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తాను వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్ హలో ఏమండి బాబు నేను సత్యబాబు అండి ఇది చిన్ననాటి ఎందుకండి ఇలాగ ఏడిపించేస్తున్నారు నన్ను నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు బాబు వచ్చి తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోమంటారా నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలండి నేను రా మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది నాకు లైట్ గా బాల్లెట్ ఉంటుందిరా వచ్చి తీసుకెళ్ళిపో అయినా పౌరం పోగు పెద్దతో నీకు మాట్లాడితే అలాగే మాటలొద్దులే చేతలు చూద్ది గాని ఇయం ఆకాశవాణి సుయంతు వార్తా సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు ఆనంద సాగర్ ఆ పిచ్చివాగుడు ఏమిట్రా आनंद शहर से आया मेरा नाम सत्यबाबू है అసలు మెంటల్ ఎక్కిందా నీకు गीत और पप्पा लहरी संगीत और लक्ष्मीकांत पाले అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా समाचार समाप्त हो गया నా సెల్లాకి ఇచ్చే మర్యాద గాని సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా నా సెల్ కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా పద్మాయ్ ఈ గొడవ ప్రొఫెట్ ఏమన్నా గానీ పద మన ఇద్దరం వాళ్ళ నిద్ర కింద చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం ఏ లాగిరి లాగిరి